శ్రీమద్భగవద్గీతా చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్త్వానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాప మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు పలికెను, అవి నాశనమగు ఈ యోగమును పూర్వము నేను సూర్యునికి ఉపదేశించి తిని. అతడు తన పుత్రుడగు మనమునగు కుమారులకు ఇక్ష్వాకునకు దానిని ఉపదేశించిరి. ఏవం పరాప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరం తప. అర్జున, ఇట్లు వంశక్రమానుతంబైన ఈ యోగమును రాజర్షులందరూ ఎరుగుదురు. విశేష కాలక్రమణమున వలన ఏడా యోగమును మరువబడినది. సయేవాయం మయా తేధ్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. పురాతనమగు ఈ యోగమునే నేడు నీకు నేను వివరించి తిని. నీవు నాకు భక్తుడవు, మిత్రుడవు కనుక ఈ పరమ రహస్యమును నీకు ఉపదేశించి తిని. భక్తులే జ్ఞానోపదేశమునకు అర్హులు. అర్జునుడు సఖ్యభావముచే కృష్ణుడి ఆరాధించుచున్నాడు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు అనెను, కృష్ణ, సూర్యభగవానుడి జన్మ సృష్టోదియందు గదా. నీవన్నను 28వ ద్వాపర యుగమందలి వాడవు. నీవెవరో కోట్ల కొలది సంవత్సరములకు పూర్వము సూర్యునికి ఉపదేశించుట ఎట్లు ప్రసంగును? ఇది అసందర్భముగా లేదా? ఆ బ్రహ్మకల్పయందు సృష్టి ప్రారంభమై 195 కోట్లకు పైగా సంవత్సరములు గతించినట్లు పంచాంగము వలన తెలియచున్నది. పాశ్చాత్య వైజ్ఞానికులు కూడా భూమి పుట్టి 200 కోట్ల సంవత్సరములు అయినదని చెప్పుదురు. కాలములలో ఇంత వ్యత్యాసము గల వివస్వతునకును కృష్ణుని అప్పుడెట్లు సంబంధము కలిగినని అర్జుని సందేహము. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున నాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, నీకును నాకును కూడా చాలా జన్మలు గడిచినవి. కానీ నా పూర్వజన్మల గురించిన జ్ఞానము నాకు పూర్తిగా కలదు. నీకు వాటిని గూర్చి ఏమీయూ తెలియదు. నరుడు అల్పజ్ఞుడు, నారాయణుడు త్రిలోకాగ్నుడు. జన్మాంతర జ్ఞానము నరులకు లేదు, నారాయణుకు పూర్తిగా గలదు. అజోపి సన్నవ్యత్యాత్మా భూతానామీశ్వరోపి సం ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుక లేనివాడను, నాశనరహితుడను, భూతకోటికి ప్రభువును అయినను నా ప్రకృతిని స్వాధీమునం ఉంచుకొని మాయా ప్రభావం వలన ఆవిర్భవించుచున్నాను. ఈచట అవతారతత్వమును నిరూపించుచున్నాడు. ఈశ్వరుడు స్వతంత్రుడు, మాయా అతని పనిముట్టు. మాయానాశ్రయించి దేహాధారణ చేయువాడు గాని మాయకు స్వాధీనుడు మాత్రము కాదు. శ్రీరామ కృష్ణావతారముల ఆవిర్భావములను నిర్యాణములను ఇందుకు నిదర్శనములు. శ్రీ మహావిష్ణువు కృష్ణావతార సమయమున యోగమాయకిచ్చిన ఆజ్ఞను భగవంతునికి మాయపై గల అధికారమును స్పష్టమనర్చును. జీవుడు మాయకు బానిస, కర్మపరతత్రుడై జన్మలెత్తును. ఈశ్వరుడు స్వేచ్ఛ వలన వలయమును వలసిన చోట అవతరించును. ప్రయోజనమున్నంత వరకు భూమిపై నుండి మరల నిజధామరములకు ఏగును. జీవుడట్లుగాక కర్మదేవతల ఏర్పాటు ప్రకారం ఆయా దేశమందు కాలమందు ఆయా తల్లిదండ్రుల గర్భమును జనించి ప్రారబ్ధానుభవము ముగించినంత వరకు జీవించి పిదప మరణించును.
జనన మరణములు అతని చేతిలో లేవు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలిగి అధర్మము విజృంభించునో అప్పుడెల్లనే అవతరించును. సాధునులకు రక్షించుటను, దుర్మార్గులను నిర్మూలించుటకును, ధర్మమును స్థిరముగా ప్రతిష్ఠించుటకు ప్రతి యుగమునందును అవసరమైనప్పుడెల్లా నేను ప్రకటితమగును. జీవుడు భోగైశ్వర్య కాంక్షల వలన అనగా కామవాసబద్ధుడై జన్మలెత్తును. ఈశ్వరుడు పూర్ణకాముడు కావుననే నిష్కాముడు. అతని జన్మ యొక్క ప్రయోజనము స్వార్థము కాక లోక కళ్యాణార్థము, లోకానుగ్రహకే వైకే హేతుస్తే జన్మకర్మణ. అవతారములు, ప్రయోజనములు, దుష్ట శిక్షణ, శిక్షరక్షణ, ధర్మ సంస్థాపన. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. పార్థ, దివ్యమగు నా జన్మకర్మల ఎవడు తత్వత తెలుసుకొనునో వాడు మరణానంతము తిరిగి జన్మనెత్తుడు, నన్నే చేరగలడు. అవతార పురుషులు జన్మకర్మలు మానవుల జన్మకర్మల వలె కర్మ పరతంత్రములుగాక దివ్యమైనవి. వీటిని ఎవడు నిజముగా నిరుంగురో వారి జీవితము సఫలమగును. తత్వత తెలిసికొనుట అనగా బుద్ధ్యా గ్రహించుట మాత్రమే కాదు, ఆచరణ ద్వారా అనుభవ జ్ఞానము సంపాదింపవలెను. ఇట్టి అనుభవం వలన మన కర్మలు కూడా అవతార పురుషుల కర్మల వలె అకర్మలగును. జన్మరాహిత్యము లభించును. జీవులకును ఈశ్వరులకు ఉపాధి సంబంధమగు భేదములెన్నయో ఉండును. లోని చైతన్యాంశ ఇరువురకు సమానమే కాక ఈశ్వరుడే ఇరువులను ఒకటేనని లక్ష్యార్థముచే తత్వమస్యాది మహావాక్యములను బోధించుచున్నవి. జీవుడు తన సడివులని కూడా ఈశ్వరుని వంటిదిగా అలవరించుకొనుట చేత ఈశ్వరతత్వమున అనుభవమునకు తెచ్చుకొనుడు. వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. ఇదివరకెందరో కామక్రోధములను వీడి సన్యాశ్రయించుకొని నా ఎందే తన్మయులై జ్ఞాన తపస్సుచే పవిత్రులై ఆ స్థితిని పొందిరి.